హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈ లాగ్ వచ్చి మండే రోజు అనమాట. మండే రోజు ఏంటంటే మా పెద్ద బాబుది పుట్టినరోజు అండి. లక్కీ లక్కీ పుట్టినరోజు అయితే నేను ఇంకా లీవ్ పెట్టాను అనమాట. లీవ్ పెట్టేసి ఇద్దండి ఇంక ఇంట్లో కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టాను. ఇక్కడేమో అందరూ ఇడ్లీ కూడా తినలేదు, మా అక్క వాళ్ళు కూడా వచ్చారులేండి. ఇడ్లీ ఎవరు తినలేదు అనమాట. బిర్యానీ ఎఫెక్ట్ ఏమో కానీ ఒక 2 ఇడ్లీలు తినేసి కామ్ అయిపోయారు. ఇంకా బర్త్డే కదండి, ఇంకా స్నాక్స్ అవి ఇవి తెస్తాను కదా ఇంట్లోకి, అవి తినేసి పిల్లలు కూడా కామ్ అయిపోయారు. ఇంక ఇక్కడేమో నేను మోరుకు వెళ్ళి ఆనియన్స్ అలాగే టమాటాలు, మా తర్వాత వచ్చి బియ్యం ఏంటంటే బాస్మతి బియ్యం ఇక్కడ కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. ఇక్కడేమో కొత్తిమీర పుదీనా ఇవి కూడా తెచ్చాను, బిర్యానీ కావాలి కదా. ఇంకా అలాగే ఇవేమో చెర్రీస్ అన్నమాట. ఇవి విడిగా అమ్ముతూ ఉన్నారు, చాలా బాగున్నాయండి. నాకైతే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇవి బాగా తింటాను నేను. ఇంకా అవి తెచ్చేసి ఇదిగో ఇలా పోసేసుకొని ఇంకా టేస్ట్ అయితే చూడకుండా ఉంటామా, ఇంకా వాటిని అయితే ఇలా తింటూ ఉన్నాను. తర్వాత ఏమో పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. పచ్చిమిర్చి ఏంటంటే ఒలిచేసి పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ ఏంటంటే నేను లేచేసి ఫస్ట్ ఏమో ఇంకా బాబు బిర్యానీ కావాలమ్మా అని అడిగితే సరే అని చెప్పని ఇంకా వాడి కోసం చికెన్ కూడా వెళ్ళాను. చికెన్ ఏంటంటే 1.5 kg అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మేము గానైతే సింపుల్ గా ఒక 6 kg అలా తెచ్చుకొని చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అక్క వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం కూడా తీసుకున్నాను. అలాగే చుట్టుపక్కల కూడా ఎవరికి ఇవ్వదలుచుకుంటే ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఎవరికి ఇవ్వదలుచుకోలేదన్నమాట. ఇంకా మా వరకే చేసుకున్నాము సింపుల్ గా. ఇంకా ఎందుకంటే మన పరిస్థితి కూడా చూసుకోవాలండి, ఆర్థిక పరిస్థితి కూడా చూసుకొని ఇంకా అట్లాగా బిహేవ్ చేయాలి కదా. మనకు లేనప్పుడు ఇంకా వాళ్ళ కోసం అంటూ లేనప్పుడు ఏమంటారు, ఓవర్కి వెళ్ళకూడదు కదా, మనకున్న దాంట్లోనే చేసుకోవాలి. ఇంకా అలా అన్నమాట. ఒకప్పుడైతే మేము మా పిల్లల బర్త్డేకి అయితే మా ఫ్రెండ్స్ని కూడా పిలిచేదాన్ని, అలాగే మా బంధువుల్ని ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి కూడా బిర్యానీ అలాగా ఇచ్చేవాళ్ళం అనమాట. అంటే చుట్టుపక్కల అంటే ఇది మా ఇల్లు పక్కన వాళ్ళకి. కానీ ప్రతిరోజు అలాగే ఉండదు కదండి, ఇంకా రోజులు అనేవి తారుమారవుతూ ఉంటాయి కదా. ఇంకా అలా అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా కాదు. మామూలుగా నా సిచ్యువేషన్ బాగుండుంటే నేను ఖచ్చితంగా అయితే ఒకరికి, నాకేంటంటే ఎవరికైనా పెట్టడం చాలా ఇష్టం అండి. ఇంకా అన్నదానం అనేది పెడితే చాలా పుణ్యం కదా, అది నాకు చాలా ఇష్టం అనమాట. కానీ పరిస్థితులు బాగాలేక ఇంకా మా ఇంట్లో వరకే చేసుకుంటున్నాను. మా బాబుకు కూడా బర్త్డే డ్రెస్ కూడా నేను ఆల్మోస్ట్ అంతే జాన్వరిలో డ్రెస్సులు చాలా వరకు తీసుకున్నాను అనమాట. నేను ఎక్కడంటే ఇంకా అన్లిమిటెడ్, రిలయన్స్ ట్రెండ్ అని ఇవన్నీ ఉంటాయి కదండి, వీటిల్లో అయితే తీసి పెట్టేసుకున్నాను నేను. అప్పుడు కూడా ఈఎంఐలో తీసుకొని ఇంకా ఆ డ్రెస్ ఒకటి ఉండేటప్పటికి ఆ డ్రెస్ తీసి పెట్టాను అనమాట బాబు బర్త్డేకి. అది పనిగా ఇప్పుడు పర్టికులర్గా అయితే కొనలేదు. ఇంకా అలా చేశాను అనమాట. తర్వాత వచ్చి చికెన్ బిర్యానీ కోసం ఇంకా అల్లం పేస్ట్ అలాగే కల్లుప్పు ఉంది మా ఇంట్లో. అంటే సాల్ట్ అయిపోయింది అనమాట. ఈ పిల్లలండి సగం సాల్ట్ కింద పడేస్తారు, సగం సాల్ట్ మాత్రమే దాంట్లో ఉంటారు. నేను డ్యూటీకి వెళ్తాను కదా, వచ్చేటప్పటికి అలా చేస్తూ ఉంటారు పిల్లలైతే. ఇంకా ఇదిగో ఇదంతా అయితే బాగా కలిపి పెట్టేసి దీన్ని అయితే సగం అయితే ఉడకబెడతాను, ఇంకా సగము ఏంటంటే బిర్యానీలో వేస్తాం కదా, ఉడికిపోతుంది కదా, అలా అనమాట. నేనైతే ఖచ్చితంగా చికెన్ అయితే ఎప్పుడు కూడా బాయిల్ అయితే చేస్తానండి, మసాలా పట్టించేసి. మసాలా అంటే అల్లం పేస్ట్ అలా పట్టించేసి. ఇంకా ఇక్కడ చూసారా, నేను వచ్చేలోపు వీడేమో ఆడుతూ ఇడుతూ ఆడుతూ ఉన్నాడు. ఇదేమో నేను ఏంటంటే కత్తిపీట ఉంది కదా, కత్తిపీట తోటి ఇలాగా పొదన వస్తుందని చెప్పని దాంతో ఇట్లా రుద్దుతూ ఉన్నాను అనమాట. ఇంక ఈలోపు చూసారా, మా చిన్నాడైతే విక్కీ గడైతే అస్సలు కామ్గానే ఉండట్లేదు. ఆయన కట్ చేస్తాడంట, అవి ఇవి అందిస్తూ ఉన్నాడు. అరే కామ్గా ఉండరా అని చెప్పినా కానీ కామ్గా అయితే అస్సలు ఉండట్లేదు ఇలాగా పిల్లలతోటి. మా లక్కీ ఏమో ఇప్పటిదాకా ఆడుకొని అయితే వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఇంకా సమ్మర్ కదా, ఇంకా వీళ్ళకి అస్సలు చెప్పనక్కర్లేదు అండి. మా అక్క అయితే ఇక్కడ గోంగూర అవన్నీ అయితే వలిచేస్తుంది. ఆ తర్వాత ఏమో కొత్తిమీర పుదీనా కూడా అయితే ఒలిచి పెట్టేస్తుంది అనమాట. బిర్యానీ అయితే నేనైతే చాలా సింపుల్ గా అయితే చేస్తానండి. ఆ ఏంటంటే మనం ఫస్ట్ ఏమో కష్టం అనుకుంటాం, కానీ వీటికి ఏంటంటే మనం మసాలాలన్నీ కానీ ఉన్నాయంటే చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట బిర్యానీ అనేది. ఇక్కడైతే నేనైతే అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి. ఇంకా మా అక్కేమో గోంగూర వచ్చేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా వలిచేస్తుంది అనమాట. కొత్తిమీర పుదీనా కూడా వలిచేస్తుంది. ఈ ఎండలకు చూసారా అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకా అలాగే కేక్ కూడా ఏంటంటే ఆర్డర్ అయితే ఇచ్చొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అట్లా వెళ్ళేసి కేక్ కూడా తెచ్చుకోవాలి. ఆల్రెడీ మా బాబు బర్త్డే దీనికి ముందు పెట్టేశాను నేను లాగు. యాక్చువల్గా ఇది కూడా పెట్టాల్సింది, కానీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పని ఇంక ఇదైతే నేను ఇలా సపరేట్గా అయితే పెట్టాను అనమాట.
ఇంకా అలాగండి నేనేంటంటే మా పిల్లలకు కూడా యాక్చువల్‌గా నా స్తోమతను బట్టే చేస్తాను. నేను ఒకటే అనుకుంటానండి. మనము ఈ రోజు అనే రోజు మనం కరెక్ట్‌గా ఉండాలి. మనం కరెక్ట్‌గా ఉన్నామంటే దేవుడు గూడా మనకన్నీ చూస్తాడండి. అలా కాకుండా మనము ఏ తప్పుడు మార్గంలో పోయామంటే దానికి తగ్గట్టే ఇస్తాడు దేవుడు. ఫస్ట్ ఏమో ఏదైనా కానండి ఫస్ట్ మనకు తినటానికి చాలా తియ్యగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత దాని ఇదనేది తెలుస్తుందనమాట. ఏదైనా గాని అంతేనండి. అయ్యో! మనం ఇలా ఉన్నాం, అలా ఉన్నాం అని ఫీల్ అవ్వద్దు. ఏం కాదండి. దేవుడు ఇవ్వాల్సినప్పటికే ఇస్తాడనమాట. అది మాత్రం ఖచ్చితమండి. ఇంకా ఇక్కడేమో నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవి మాత్రం మిక్సీ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా ఏంటంటే పెరుగు పచ్చడిలోకి కూడా కలిపి పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ జీడిపప్పు అండి. జీడిపప్పు కూడా నేను యాక్చువల్‌గా అయితే జీడిపప్పు ఏంటంటే పాయసంలో వేద్దాంలే అని చెప్పని తెచ్చాను. ఇంకా సరేలే ఇంకా బర్త్‌డే కదా! బాబుకి కొంచెం బాగా టేస్టీగా చేయాలి అని చెప్పని కొబ్బరేమెయకుండా ఓన్లీ జీడిపప్పు పేస్ట్ మాత్రమే వేస్తున్నాను. నేనేంటంటే ఎప్పుడైనా ప ఇలాగ గ్రాండ్‌గా చేయాలంటే వాటిలో నేను హెవీగానే వేస్తానండి అన్నీ కూడా. ఇక్కడేమో బిర్యానీ మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే వేయించి పెట్టేసుకుంటున్నాను. నేనేంటంటే ఎప్పుడు కూడా ఈ పొడైతే ఇలాగే కొట్టి పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాననమాట నేను. ఇంకా విడివిడిగా అవన్నీ వేయటం అట్లాగా అంటే నేనెక్కువ చేయను. ఎప్పుడో రేర్‌గా చేసుకుంటాను కాబట్టి బిర్యానీ ఇంకా ఇలా పొడి చేసైతే పెట్టేసుకుంటాననమాట. ఇవన్నీ వేయించేసుకొని ఇంకా వీటిని పొడి చేసి పక్కన పెట్టేసుకుంటానండి. చాలా బావుంటుందనమాట స్మెల్ గూడా. ఇంకా అలాగా విడివిడిగా వేయను. విడివిడిగా వేసినా గానీ ఏంటంటే పిల్లలు కూడా అవన్నీ తీసేస్తారు కదా! ఇంక ఇది గాననుకోండి మసాలాలే గదా! మనం ఎప్పుడో ఒకసారి తిన్నా గానీ మంచిదే అనమాట ఇవి కూడా. ఇంకా అలాగా వీటన్నిటినైతే బాగా వేయించేసేసుకొని వీటినైతే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇంకా ఇదండి ఈ పొడైతే ఇలా వేసేసుకున్నాను. కొంచెం ఆరాలి కదా పొడి. ఇంకా దానివల్ల ఏంటంటే ఇలా పక్కన వేసేసుకున్నాననమాట. ఇంకా ఈలోపు నేనేంటంటే బిర్యానీకి కావాల్సిన తబర ఇవన్నీ అయితే పెట్టేసానండి. టైమేమో బిర్యానీ నేనేంటంటే ఒక కేజీ రైస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అక్క వాళ్ళందరూ ఉన్నారు కదా! మాకు ఆఫ్టర్‌నూన్‌కి అలాగే ఈవినింగ్ గూడా ఒకేసారి పని లేకుండా ఈవినింగ్ మళ్ళా ఈ పిల్లలు హడావిడైపోతుంది గదా! బర్త్‌డే పార్టీ అంటే పిల్లలొస్తారు పాపం చుట్టుపక్కల పిల్లలు. ఇంకా వీళ్ళతోటే హడావిడైపోతుంది. వాళ్ళేంటంటే ఇప్పుడు హాలిడేస్ కదా! ఇంకా ఆల్మోస్ట్ ఆళ్ళు ఈవినింగ్‌గా వస్తారా, ఇంకా వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయేటప్పటికి ఇంక ఇంట్లో వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు. ఇంకా అలా అన్నమాట. అందుకని ఈవినింగ్ హడావిడైపోద్ది గదా! అని చెప్పి నేను ఇంక ఆఫ్టర్‌నూనే ఇలాగా బిర్యానీ ఇవన్నీ అయితే ఒకేసారి నైట్‌కి గూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఇంక నేనేంటంటే చాలా సింపుల్ అనమాట. ఏం లేదండి. అన్నీ ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నామంటే బిర్యానీ అనేది మనకంత కష్టమైతే అస్సలవ్వదు. చాలామంది ఇప్పటికి కూడా బిర్యానీ చేయాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ మనకేంటంటే ఓన్లీ కటింగు, అలాగే ఈ మసాలాలు ఇవి మాత్రమే లేట్ అవుతుందనమాట. ఇంకివన్నీ చేసి నాకైతే అల్లం పేస్ట్ గాని లేకపోతే కొంచెం ఆ రోజేంటంటే అబ్బా! ఈరోజు అల్లం పేస్ట్ లేదే అని ఇలా ఫీల్ అయిపోతారనమాట. అల్లం పేస్ట్ గాని ఉందంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా అలాగండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇవన్నీ వేగిన తర్వాత నేనేమో అల్లం పేస్ట్ కూడా వేసేసి దీంట్లో బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గదా! ఆ పొడైతే ఇలా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ పచ్చివాసన పోయేలాగా సిమ్‌లో పెట్టేసుకొని బాగా అయితే వేయించేసుకుంటున్నానండి. తర్వాత ఒకేసారి ఇది గూడా అండి కొత్తిమీర, అలాగే పుదీనా పేస్ట్ కూడా పచ్చిమిర్చి కూడా ఉంటాయి దాంట్లో. అవి గూడా వేసేసాను. ఇంక పొడైతే ఇదేంటంటే యాక్చువల్‌గా కొంచెం వాటర్ పోయొచ్చు. కానీ టైం లేక ఇంక అలాగే మిక్సీ కొట్టాను. అది పొడిగా వచ్చేసింది జీడిపప్పయితే. ఇంకా జీడిపప్పు పేస్ట్ అండి అది గూడా వేశాను. జీడిపప్పు వేసినప్పుడు మనకి అడుగంటుకుంటుంది. కొంచెం బాగా తిప్పుతూ ఉండాలి దాన్నయితే. తర్వాత ధనియాల పొడి గూడా వేసుకున్నాను కొంచెం. ధనియాల పొడంతా వేసిన తర్వాత కారం గూడా అయితే వేసేసాననమాట. కారం గూడా వేసేసి అది గూడా కొంచెం బాగా వేయించేసుకున్నానండి ఇవన్నీ వేసేసి. కేజీ కదా! నేనేంటంటే అసలే సమ్మర్ కదా! కారప్పొడి గూడా ఎక్కువ వేయలేదనమాట. ఎందుకంటే పిల్లలు గూడా తింటారు కదా! వాళ్ళు గూడా ఏంటంటే కొంచెం కారం అలా అంటారు కదా! అలా గాకుండా ఇంకా ఈ కారం గూడా అయితే తగ్గిచ్చాను. ఇంకా ఇంక ఇవన్నీ వేగిన తర్వాత ఇదండి చికెనయితే వేసేసాను. నేనేంటంటే చికెన్ మొత్తం అయితే వేసాననమాట. పెద్ద పీసులే కొట్టుకొనొచ్చాను. మా ఇంట్లో వాళ్ళ వరకే కదా తినేది అని చెప్పని. ఇంకా పెద్ద పీసెస్ అయితే కొట్టుకొని వచ్చేసాననమాట. ఇంకా వాటన్నిటిని ఉడకబెట్టేసి ఇదండి ఇలాగ పట్టిచ్చేసాను. ఇంకా తర్వాత నేనేంటంటే వాటర్ అండి నేను దీంతో వచ్చి 3 గ్లాసులయితే పోసుకున్నాను. బాస్మతి రైస్ కదా! 3 గ్లాసులకొచ్చి 6 గ్లాసులు వాటర్ పోయాలి. కానీ నేను 5 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను.
తర్వాత ఇద్దండి ఇలా పెట్టిన తర్వాత ఇదంతా బాగా ఉడికిన తర్వాత అంటే తెరలాలండి ఈ వాటర్ అంతా. తెరిలిన తర్వాత అప్పుడేంటంటే రైస్ అయితే వేసాననమాట. మీరైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకేంటంటే ఇంకా బిర్యానీ అనేది కష్టమని అనరు, చాలా ఈజీ అంటారు. ఇక్కడ నాకేంటంటే చికెను అలాగే రైస్ ఇవన్నీ కలిపి నాకు టోటల్గా ఒక 700 వేసుకోండిలేండి బిర్యానీకి. మనం అన్నీ తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా చాలా బాగా చేసుకోవచ్చు. అదే మనకు 700 అనుకోండి, మాకుండా ఇంట్లో చుట్టాలకి ఇంకా మాకు ఒక 2 పార్సిల్ ఏమో వస్తాయనుకుంటా. ఇంకా బయట బిర్యానీ 250 అలా ఉందండి. ఇంకా దాంట్లో దమ్ బిర్యానీ ఇవన్నీ అన్నా గాని 350 అలా కూడా ఉన్నాయి కాస్ట్. ఇంకా వాటిల్లో కూడా మనకి ఎన్ని పీసులు పెడతారండి, ఒక 2 పీసులు ఏమో పెడతారు. ఇంకా అలా కాకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంత కావాలంటే అంత తినొచ్చు కదా. ఇంకా అలాగా ఆలోచించి నేనైతే ఇలా బిర్యానీ అయితే చేసుకున్నానండి. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. ఇంకా అలాగే గోంగూర అలాగే దీంట్లోకి అదేంటి పెరుగు పచ్చడి కూడా చేశాను. ఇంకా ఇంతేనండి సింపుల్‌గా థమ్సప్ కూడా తెచ్చుకున్నాం కానీ మేము ఇప్పుడైతే తాగలేదు. ఈవినింగ్ పార్టీకి పిల్లలకి పోసిద్దాంలే అని చెప్పని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాము. ఇంకా అందరం కూర్చొని ఇంకా తింటూ ఉన్నాము. మా విక్కీ అయితే నాకు వెయ్యి అంటాడే కానీ వాడైతే తినడు. అంత ఇంట్రెస్ట్‌గా చికెన్ అయితే తినడు. వాడు చేపలంటేనే ఇష్టం వాడికి. ఇప్పుడు వేసుకున్నా గాని ఉత్త రైస్ తినేసి చికెన్ అయితే మా మొహాన కొడతాడు. చికెన్ పకోడా చేస్తాను నేను. అదైతే ఇష్టంగా తింటాడు గానీ ఇంకా మిగిలినవైతే చికెన్ పులుసులో కానీ ఇంకా ఇలా బిర్యానీ చేసినా ఫ్రై చేసినా కానీ అంత ఇష్టంగా తినడు. కానీ చేపలు అనుకోండి ఇంకా మమ్మల్ని ఏమంటారు నసపెట్టి మరీ తింటాడనమాట. నాకు అది పెట్టు ఒలిచి ఇవ్వు అంటే ముళ్ళులు ఉంటాయి కదా, వాడే నేనే ఒలుచుకొని తింటానమ్మా అని చెప్పిన కూడా తీసుకుంటాడు. అంత ఇష్టంగా తింటాడనమాట వాడు చేపలైతే. కానీ ఇలాగ చికెన్ అది మాత్రం అంత ఇష్టంగా ఏం తినడనమాట. ఇంకా పిల్లలందరికీ వేసేసాను. వీడు చూసారా ఈయనేందో స్పూన్ లేనిదే అన్నం తినలేకపోతున్నాడు. ఆ స్పూన్ తెచ్చుకోవడానికి వెళ్ళాడన్ని స్పూన్ తోటే తింటున్నాడు వాడైతే. ఇంకా అలాగనమాట. ఇలాగ హ్యాపీగా అందరం కూర్చొని ఇలా బిర్యానీ వండుకొని ఇంక వేడి వేడిగా ఆస్వాదిస్తున్నాం అనమాట. ఇది అయిపోయిన వెంటనే మళ్ళా వచ్చి మా లక్కీ వాళ్ళ పార్టీకి ప్రిపేర్ అవ్వాలి నేను. అవన్నీ డెకరేట్ కూడా చెయ్యాలన్నమాట. ఇదైతే నేను దీని ముందు వీడియో పెట్టానండి. దాంట్లో చూడండి మా బాబు బర్త్‌డే ఎలా చేశారనేది. థ్యాంక్ యూ సో మచ్.